హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. ఈరోజు మనం చిన్న చేపల పులుసు చేసుకుందాము. నేను ఎట్లా చేస్తానో ఏమేమి చేస్తానో తెలియాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమేమి వంటలు కావాలన్నా నేను చేసి పెడతా. మీరు కామెంట్లో చెప్పండి, నేను ఈ వంట చేసి పెట్టండి అంటే నేను చేసి పెడతాను. ఇప్పుడైతే మనం చిన్న చేపల కూర చేసుకుందాము. నేను ఎట్లా చేస్తా అనేది మీరైతే చివరి వరకు చూడండి, ఎక్కడ ఆపకుండా చూడండి, చివరి వరకు చూడండి. ముందుగా మనము కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాము. 2 పావుల నూనె పోసినా సరిపోతుంది, 2 పావుల నూనె అయితే. ఇప్పుడు మనము నూనె వేడెక్కినాక ఎల్లిపాయలు వేసుకుందాం. ఇలా వక్కలు చెక్కలు దంచి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా నేను మెంతులు లేవు, మెంతులు వేస్తలేను, ఎందుకంటే మెంతుల పొడి ఉంది కాబట్టి. మెంతులు నా దగ్గర అందుబాటులో లేదు. మెంతులు వేసుకోవచ్చు ఇక ఉంటే, నా దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేను. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇవి కొంచెం కడుగు కూడా ఇబ్బంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడు పెద్ద చేపలు కాకుండా అప్పుడప్పుడు చిన్నవి కూడా తెచ్చుకొని తింటే మంచిగా అన్నట్టు. పిల్లలు కూడా ఇవి చిన్న చిన్న చేపలు ఉన్నాయి కానీ మంచిగా ఇష్టంగా తింటారు. మనకు కూడా మంచిగా తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద మనుషులు ఒక చిన్న చేపల పులుసు చేసుకునేటోళ్ళు, మా అమ్మ కూడా నాకు ఊకే చేసి పెట్టేది మంచిగా. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఇందులోని ఫస్ట్ కొద్దిగా అంత వేసుకోరి, మళ్ళీ రుచి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే ఇష్టం అవుతుంది కాబట్టి మంచిగా ఉండదు. ఇది మంచిగా కొంచెం ఉడకనిద్దాం, ఎందుకంటే ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేదాకా ఉడకనియాలి. కొద్దిగా ఉడకనిద్దాం. ఉడకకపోతే అంత ఉల్లిగడ్డలు పచ్చి పచ్చి వాసన మంచిగా ఉండదు. ఉడికితేనే పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఏది కానీ మంచిగా ఉడకాలి, పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి మనం మంచిగా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, అంటే ఒక చెంచాన్నర వేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. ఇలా వేసుకొని మంచిగా కలుపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం కొంచెం అంతా. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇది ఎందుకంటే ఉడకాలి. ఇది నేను జీలకర్ర ఆవాలనేది ఏమి వేయలేను, వేసుకోవద్దు. అంటే జీలకర్ర పొడి వేసుకోవాలి కానీ జీలకర్ర ఆవాలు వేసుకోవద్దు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ చింతపులుసు పోసుకుందాము. ఇది మరగాలన్నట్టు, మరిగేటప్పుడే చేపలు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా కలుపుకొని కొంచెం అన్ని నీళ్ళు పోసుకుందాము. కొంచెం అన్ని మనకు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా పోసుకోవచ్చు. నేను 2 గ్లాసులు పోసి సరిపోతుందని. ఇప్పుడు ఇది మంచిగా మరగనిద్దాం. ఇది కొద్దిసేపు మరగాలి. చూసారా మంచిగా మరుగుతుంది. ఇలా మరగాలన్నట్టు, మరిగితే మంచిగా పులుసు అనేది కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందాం. కారము ఎంత మీ ఇష్టము వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 చెంచాలు వేస్తున్నా. మేము ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నా. అయినా చేపలలో కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలి, లేకపోతే అంత వస్తుంది, మంచిగా ఉండదు. తినేటప్పుడు కూడా మనకు తినాలనిపించదు అన్నట్టు. ఇలా మంచిగా కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఏముండదు, మంచిగా సూపర్ టేస్ట్ ఉంటుంది. మనము చేసుకున్నాడు కొంచెం ఇబ్బంది కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఊకే పెద్ద చేపలు ఫ్రై చేసుకొని తింటాం కదా, ఇలా చిన్న చిన్న చేపలు కూడా అప్పుడప్పుడు చేసుకుంటే నోరు కూడా టేస్ట్ ఉంటుంది మంచిగా. కొంచెం మంట తక్కువ పెట్టుకొని సన్నని మంట మీద ఇది మంచిగా కారం అన్నది ఉడికించుకోవాలి. ఇది మంచిగా మరిగేటప్పుడు చేపలు అనేది ఇందులో వేసుకుందాం. ఇది కొద్దిగా మరగనిద్దాం, ఎందుకంటే కారం వేసినాం కదా. ఇప్పుడు కొంచెం అంతా మరగనిద్దాం. ఇప్పుడు మరుగుతున్న పులుసు ఇట్లా కలుపుకుందాం ఒకసారి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా మెంతి పొడి వేసుకుందాం. కొంచెం అంతా, ఎక్కువ కూడా వేసుకోవద్దు, చేదత్తది. కొంచెం అంత వేసుకోవాలి, మళ్ళీ చేదత్తే మంచిగా ఉండదు. తర్వాత ఆవ పొడి వేసుకుందాం. తర్వాత జీలకర్ర పొడి వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. మనము మెంతుల పొడి ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలన్నట్టు, ఎందుకంటే చేపల పులుసులో మెంతుల పొడి కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి కొద్దిగా అంతా వేసుకోవాలి. మనం ఎక్కువ వేసుకున్నాం అనుకో అంత చేదు ఉంటుంది, మంచిగా అనిపించదు, తినబుద్ధి కాదు. ఇది ఇప్పుడు కొంచెం మరగనిద్దాం.
ఎందుకంటే అన్ని పొడిలు వేసినాం కదా, మంచిగా మరగనిద్దాం. ధనియాల పొడి, మన గరం మసాలా ఏం వేయద్దు, అట్టిగానే గివ్వే పొడిలు వేసుకోవాలి అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మనకు చిక్కగా వచ్చింది చూసారా, ఇట్లా చిక్కగా ఉంటుంది అన్నట్టు. మనము ఉల్లిగడ్డలు కోసి వేస్తాం అనుకో, అంత పలసగా అంత ఉల్లిగడ్డలు అంత బాగుండదు అన్నట్టు. ఇట్లా మిక్సీ పట్టి వేసుకుంటే గ్రేవీ అనేది కూడా మనకు చిక్కగా వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ అట్లా కూడా సూపర్ వాసన వస్తుంది, మంచి స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్కే మంచిగా అసలు తినాలనిపిస్తుంది. ఇప్పుడే సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము చేపలు వేసుకుందాము. మరిగేటప్పుడే వేసుకోవాలి. ఇవి బాగా ఉడికితే మళ్ళీ అంతా ఇరిగిపోతాయి కాబట్టి మనం పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలన్నట్టు. ఇట్లా మంచిగా ఉప్పు వేసి ఒక 4-5 సార్లు మంచిగా కడుక్కోవాలి, లేకపోతే మీద పొట్టు అంత చేపకు పొట్టు ఉంటుంది కదా, పోదు. ఇది మంచిగా కలుపుకుందాం, మెల్లగా కలుపుకుందాం, ఇరిగిపోకుండా. ఒకటి పెద్ద చేప వచ్చింది చూసారా, పోయింది లోపలికి పోయింది. దీన్ని కూడా పొట్ట దింపి చూసినా ఏం లేదు చూసారా, పొట్ట దింపి చూసినా. ఇది కొంచెము ఉడకనిద్దాము, బాగాసేపు ఏం ఉడకదు, కొద్దిగా అంత ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే పులుసు అన్నది ఇట్లా చేపకు పట్టాలి కాబట్టి కొంచెం అంత ఉడికితే సరిపోతుంది. చూసారా, మనము ఫస్ట్ వేసినాం అనుకో అంత చేపలన్నీ మెత్తగా అయిపోతాయి, పులుసు మరిగే వరకు అంత గుజ్జు అయిపోతుంది, మంచిగా ఉండదు. ఇట్లా మనము పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలి, చిన్న చేపలు ముందే వేసుకోవద్దు అన్నట్టు. నేను ఇప్పుడు ఎందుకో బయటకు పోయినా అన్నట్టు, బయటకు చలి పెడుతుందని బయటకు పోతే ఆయనతో చేపలు వచ్చినాయి తీసుకున్నా. ఇట్లా మా పిల్లలకి బాగా ఇష్టం చిన్న చేపల కూర అంటే, అందుకే ఇక తీసుకున్నా. కొంచెం ఇక కష్టం ఈ చీకట్లో ఎట్లా కడగడా అని అనుకున్నా, కానీ మళ్ళీ తీసుకోవాలనిపించింది, తీసుకున్నా. ఇట్లా పులుసు చేసి పెడితే ఈరోజు మంచిగా తింటారు మా పిల్లలు. చూసారా అండి మన చిన్న చేపల పులుసు ఎట్లా అయిందో, మంచిగా అయింది చూసారా. ఇది మనము బాగా సేపు ఉడికించుకోవద్దు, ఒక 2 నిమిషాలు మనం పులుసులు వేసినాక ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే బాగాసేపు ఉడికితే అంత మధ్యలోకి ఇరుగుతుంది, మంచిగా ఉండదు. ఇంతే ఉడకబెట్టుకోవాలన్నట్టు, బాగాసేపు ఉడికించుకోవద్దు. చిన్న చేపలు కదా, దానికి ఎంత ఉండదు, పానం గింత అంత ఉంటుంది కాబట్టి మనం తొందరగా నీట్ వేసి అటు తీయకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసిన మళ్ళీ కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం.